అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థినులు తమ మాన ప్రాణాలకు రక్షణ లేదంటూ రోడ్డెక్కారు. కొంతమంది ఆకతాయిలు తమ బాత్రూంలోకి తొంగి చూస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆవేదన చెందుతున్నారు. మరి వివరాలేంటో చూద్దాం. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సమాజంలో రోజురోజుకు అమ్మాయిలపై జరిగే వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. ఆఖరికి చదువుకునే విద్యాలయాల్లో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం వెలుగులోకి వచ్చింది. తమ మాన ప్రాణాలకు రక్షణ లేదంటూ అమ్మాయిలు రోడ్డెక్కారు. యూనివర్సిటీలో కొంతమంది ఆకతాయిలు లేడీస్ బాత్రూంలోకి తొంగి చూస్తున్నట్టు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా ఇదే తంతు కొనసాగుతున్నట్టు తెలిపారు. డీజీపీ, డీఐజీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి మళ్లీ కొందరు బాత్రూంలోకి తొంగి చూడటంతో అమ్మాయిలు రోడ్డుపై ఆందోళనకు దిగారు. అయితే గతంలో ఈ ఘటనకు సంబంధించి యూనివర్సిటీని పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతో మరోసారి ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో హైదరాబాద్ మేడ్చల్లోని మల్లారెడ్డి కాలేజీలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. హాస్టల్ బాత్రూముల్లో కెమెరాలు అమర్చి రహస్యంగా వీడియోలు తీస్తున్నట్టు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు 11 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 5 మంది హాస్టల్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినుల ఆరోపణలు నిజమని తేలితే నిందితులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.